నీకు భౌతికంగా చెప్తున్నాను, ఆత్మీయంగా కూడా చెప్తున్నాను, రెండు చెప్తాను. కష్టపడ్డావు, జాబ్ రాలా, డోంట్ వరీ. ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో. ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో. ఓర్పుతో ఆయన పాదాల దగ్గర మొర్రపెట్టు. నేను కష్టపడ్డాను, ఆఫీస్ తిరుగుతున్నాను. ఎవరికి దయ పుట్టింది దేవా? ఎవరికి దయ పుట్టింది? నా పక్షంగా నువ్వు కదిలితేనే ఎవరికైనా దయ పుట్టేది. ముందు నువ్వు దయదలుచు నాయనాన్ని దేవుని పాదాల దగ్గర ఓపికతో నువ్వు కాచుకో. నీతో పాటు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తుండొచ్చు, వాళ్ళు చేస్తుండొచ్చు, నీకు ఇంకా రాకపోయి ఉండొచ్చు, డోంట్ వరీ. నువ్వు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకో. ఆయన ఏం చెప్పాను? ఇందాక చెప్పాను, కాలమును బట్టి కూడా పనిచేస్తాడని చెప్పాను. నీకు నిర్ణయించిన కాలం వచ్చిందాక నువ్వు దేవుని వైపు ఎదురు చూస్తూ ఉండవు. నిర్ణయ కాలం వస్తుంది, నీకు నిర్ణయించిన కాలం కూడా వస్తుంది. నీ ఉద్యోగానికి వస్తుంది, వివాహానికి వస్తుంది, సంతానానికి వస్తుంది, నీ పిల్లల భవిష్యత్తుకు వస్తుంది. ఆ కార్యము ఆయన జరిగించిందాక, ఆ సమయం ఆయన తెప్పించిందాకా నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? తొందరపడి అడుగులు వేయకూడదు. దేవునికి ఏదైనా హెల్ప్ చేద్దామని ట్రై చేయకూడదు. దేవుడు కదిలేంత వరకు ఓపికతో ఆయన సన్నిధిని కాచుకొని ఆయనకు మొర్ర పెట్టటమే మన పని. ఆయనకి మొర్ర పెట్టడమే మన పని. ఇక ఆయన బాహు కదిలినప్పుడు, ఇక ఆయన పని చేయాలనుకున్నప్పుడు టపా 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 అన్నీ అయ్యే ముందుకు వస్తాయి. మైండ్ పోయిద్ది నీకు. అప్పటిదాకా బిగబట్టి ఉన్నవన్నీ ఒక్కసారిగా టపా 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 మొత్తం అందుబాటులోకి వస్తే లైన్ అయిపోయింది. కానీ అంత ఓర్పు ఏడుందేడా? తపన ఎక్కువాయా, దడ ఎక్కువాయా? కానీ మీరు దేవుని పిల్లలు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిగా ఓపిక పట్టు, కొంచెం ఓర్చుకో, కొద్దిగా సమయం పాటించు. నేను నిర్ణయించిన సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో నా కార్యం తప్పకుండా నువ్వు చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బెంబేలెత్తిపోవాకు, కంగారు పడవాకు, కుమిలిపోవాకు, కురింగిపోవాకు, తిండి తిప్పలు మానేవాకు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. నువ్వు అన్నాహారాలు మానేస్తే నేను తట్టుకోలేను. నువ్వు నిద్రలేమితో ఉంటే నేను తట్టుకోలేను. నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన దానివైతే, నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన వాడవైతే, నా వైపు చూసి ధైర్యం తెచ్చుకొని ఓపికతో నాకెళ్ళి చూడు. నేను కార్యం త్వరపెట్టబోతున్నాను, నా కార్యం జరిగింది, నువ్వు చూస్తావని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ కొరకు చేసినటువంటి కార్యములు నిర్ణయ కాలం ముందు తప్పక నెరవేరుతాయి. అది నీవు నన్ను మహింపరుస్తావు, కన్నీళ్లతో నన్ను ఆరాధిస్తావు, నువ్వు ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావు, నువ్వు మహింపరుస్తావు. అప్పటిదాకా వేచి ఉండు, కొంచెం సమయం పట్టు, తొందరపాటు అడుగులు వేయవాక.